హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగా రెసిపీస్. వీడియోలో చికెన్ లెగ్ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ చికెన్ లెగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నైఫ్తో లెగ్ పీస్కి బోత్ సైడ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం అప్లై చేసే మసాలా లెగ్ పీసెస్ లోపల వరకు పట్టి లెగ్ పీస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని అలానే ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇలా నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లెగ్ పీసెస్కి నిమ్మరసం, ఉప్పు అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ లోపల వరకు బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. కనీసం ఒక 2 to 3 మినిట్స్ పాటు లోపలికి నిమ్మరసం అంతా వెళ్ళి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. సో దీనికోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు అలానే మీ టేస్ట్కి తగినట్టు కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నా. అలానే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు మైదా, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, అలానే 1 కంప్లీట్ ఎగ్ని యాడ్ చేసుకోండి. సో ఎగ్ని మాత్రం స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, బైండింగ్ అనేది చాలా బాగా పడుతుంది. సో ఇలా వేసిన తర్వాత అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అలానే లెగ్ పీసెస్ అన్నీ బయటకు ఉన్నట్టు కలర్ఫుల్గా రావాలి అనుకుంటే చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. సో ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సో ఇలా ఫుడ్ కలర్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలా లెగ్ పీసెస్కి బాగా పట్టేలా కనీసం 5 to 6 మినిట్స్ పాటు ఈ లెగ్ పీసెస్ని మసాజ్ చేసుకోవాలి. ఎంత బాగా మసాజ్ చేస్తే మనకు మసాలా అనేది లోపల వరకు వెళ్ళి తినేటప్పుడు లెగ్ పీసెస్ అనేవి చాలా టేస్టీగా వస్తాయి. సో వీడియోలో చూపిస్తున్నట్టు మసాలా అన్నీ లోపలికి వెళ్ళేలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఓవర్ నైట్ అంతా మ్యారినేట్ చేసుకోండి. మీకు టైం లేదనుకుంటే అట్లీస్ట్ 1 అవర్ పాటైనా మ్యారినేట్ చేసుకోండి. ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే లెగ్ పీసెస్ అనేవి అంత జ్యూసీగా వస్తాయి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షాలో ఫ్రై చేసుకుందాం. సో మీకు కావాలంటే వీటిని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. సో స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని పెట్టుకొని మసాలా ఏమైనా మిగిలినట్టయితే పైనుంచి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని 5 to 6 మినిట్స్ పాటు ఒక సైడ్ కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో కుక్ చేసినట్టయితే లోపలంతా పచ్చిగా ఉండిపోయి బయట మాడిపోయే ఛాన్స్ ఉంది. సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఒక సైడ్ కుక్ చేసుకున్న తర్వాత వీటిని ఇంకొక సైడ్ టర్న్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా మరో 5 to 6 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. ఇలా సెకండ్ సైడ్ కూడా కాస్త కాలిన తర్వాత లెగ్ పీసెస్ని అన్ని సైడ్స్కి టర్న్ చేసుకుంటూ అన్ని సైడ్స్ అంతా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. సో ఈ లెగ్ పీసెస్ ఫ్రై అయ్యేకి మినిమం 12 to 15 మినిట్స్ పాటు టైం పడుతుంది. ఇలా 12 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ కంప్లీట్గా కుక్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. కంప్లీట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని హాట్గా సర్వ్ చేసుకోవడమే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లెగ్ పీసెస్ ఆయిల్ని ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. సో డీప్ ఫ్రై కూడా అవసరం లేకుండా షాలో ఫ్రైలోనే తక్కువ ఆయిల్ని అబ్జర్వ్ చేస్తూ చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, సింపుల్గా టేస్టీగా అలానే హెల్తీగా చికెన్ లెగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.